తిరుపతిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన చంద్రబాబు తిరుపతి ఎంత పవిత్రమైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన రాష్ట్రం నుంచే కాదు, మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుపతిలో గత హయాంలో భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించారు. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి తెలియజేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో సామాన్య భక్తులకు అనేక ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారని ఆయన తెలియజేశారు. గతంలో తిరుమలలో ఎన్నో వివాదాలు ఉండేవని, ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా టీటీడీ పాలన కొనసాగుతోందని ఆనం తెలిపారు. ప్రతి నెల తిరుమలకు వచ్చి భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయా లేదా అనేది పరిశీలిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచామని తెలిపారు. మఠాలు వ్యాపారాత్మక ధోరణిలో ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆనం చెప్పారు.